మంచి పని చేస్తానరా. రోజు పొద్దున్నే లేచి తులసి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకున్నాడు మంచి పద్ధతి. నేర్చుకున్నా మమ్మీ. నా బంగారు తల్లి, నేను పొద్దున్నే పోసిన తులసి చెట్టుకు నీళ్లు. నువ్వు పోసినాక కూడా నాకు ఇంకా దూపైతుంది, ఇంకొన్ని నీళ్లు పోయమని నన్ను అడిగింది మమ్మీ, అందుకే పోసిన. అబ్బా, తులసి చెట్టు నీతో మాట్లాడుతుందా? అవును, తులసమ్మ నాకు దేవత, మళ్ళా ఫ్రెండ్ కూడా. హ్యాపీ సంక్రాంతి రా. చూడాసు జున్ను చూసి కొంచెం అన్న నేర్చుకో. పొద్దున్న లేస్తేనే పూల చెట్లకు తులసి చెట్టుకు నీళ్లు పోతుంది. అసలు కొంచెం మంచి మంచి పనులు నేర్చుకో నువ్వు. డాడీ జున్ను అమ్మ టైపు నేను నీ టైపు అంటావు కదా, అందుకే నీలాగా మొద్దు లెక్క సప్పుడేకుంటాన్నా. నేను నీకేదో చెప్పబోతే నువ్వు నాకే పని చేసినావు కానీ. ఎంతైనా మేము ముద్దు ఉంటాం, మీరిద్దరు మొద్దుల్లా ఉంటారు, అందుకే ముద్దు ముద్దే మొద్దు మొద్దే. ఏ ఉట్టిగానే జోక్ అన్న డాడీ. మీ ఇద్దరికి హ్యాపీ సంక్రాంతి. థాంక్యూ రాజున్ను, హ్యాపీ సంక్రాంతి. డాడీ, బాబాయ్, మామయ్య, పిన్నిలు ఎటు వెళ్ళే? పండుగ గారాజున్ను మంచిగా రెడీ అయిన్లు, సెల్ఫీలు రీళ్లు చేసుకోవడానికి బయటకు వెళ్ళింది. నందు ఆరికనైతే ఫోన్ లో మూతి పెడితే తీయనే తీయరు. ఫోన్ అంత తీయగుంటదా అనే అక్క? నేను ఫోన్ లో మూతి పెట్టి తింటారు అని అంటలేను, ఊకే రీల్స్ చేస్తారు, ఫోటోలు దిగుతారు, వాళ్ళకి అదే పని అని అంటాడా. నాకు మా అర్థమైంది, ఉట్టిగానే అన్న. అరే జున్ను, అసలే వాళ్ళు సిటీలు ఉండేటోళ్ళు. సంక్రాంతి పండుగ పల్లెటూళ్ళ మంచిగా జరుపుకుంటారా అని ఇక్కడికి వచ్చిండ్లు. అలా ఏమనుకోండి, సరేనా? సరే డాడీ, ఎండి బాబాయ్ కూడా చెప్పు. సరేరా, నేను బయటకు వేస్తా. వీళ్ళు కూడా వస్తాను గారా. మా ఊరంతా తిరిగచ్చిల్లా. ఎట్లుంది మా ఊరు? ఊరు లెక్కనే ఉంది. ఇస్తానే అన్న బావా, ఊరు మస్తు ఉంది. బాగా రోజులు అవుతుంది కదా రాక, ఊరు భలే మారింది. ఇంకా మీరు ఊరు మొత్తం చూడలే. నేను అప్పటికి మన షేందిక్కు తీసుకపోతా. ఏ అద్దు బావా, చక్క ఇంట్లోనే ఉందాం. చక్క ఎట్లుంటావు అంకర్ తింకర్ ఉందాం, చక్క ఎట్లుంటావు అంకర్ తింకర్ ఉందాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను కూడా జోక్ చేసిన. సేమ్ నీ ముఖం లెక్కనే ఉంది జోక్. అంటే అంటే అది మస్తు అందంగా ఉంది అంట అన్న. ఇగో జిత్తు బావా, అప్పాలతోను చికెన్ తోని ఇంత తినిపోతాం. ఇక గంతే, తిన్నాకనే పోతాం. అంటే మీరు బాగా తినేటందుకే వచ్చిలా? సరే తినిపోల్లి. ఏ జున్ను, మమ్మల్ని తిని పోరంటనవా జున్ను? ఇక నయ్యం, ఇప్పుడే వీకుళ్ళు అంటలేను. ఏ జున్ను, మరి సంక్రాంతికి వచ్చిన వాళ్ళు అట్టిగా తినిపోతారా మమ్మీ? మనతోటి పండగ ఉండొచ్చుగా. నాకు హారికకు ఉందామనే ఉంది, కానీ నందే పోదామని అంటాను. అరే నందు, మీరు సిటీలో సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారా? ఏముంది, చాక్ పీస్లతో ముగ్గులేసి అవిట్లలో రంగులు నింపి ఇంత చికెన్ తెచ్చుకొని తిని బంగులెక్కి పతంగులు ఎగిరేస్తాం. సంక్రాంతి అంటే అంతేనా? నిజమైన సంక్రాంతి సంబరం ఎట్లుంటుందో చూపిస్తాం, ఇక్కడనే ఉండు. అరే ఉండురా నందు, పోయి ఏం చెప్తావు? అప్పుంటే ఏమైతుంది పిన్ని, ఉండు. సరే ఉంటది. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా ఉంది. మమ్మీ, మన పల్లెటూరు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో పిన్నిలకు చూపెడదాం. సరే రాజున్ను. సరే మీరు ఇంట్లో కొన్ని, మేము బయటకు వేస్తాం. సరే బావా, మరి అట్లా బయటకు వేద్దాం. కానీ మరి ఇంటి బావని కూడా తీసుకోపోతే మంచిగా ఉంటది. నువ్వైతే వాళ్ళే పోయానికి నేను ఫోన్ చేస్తే ఆడేస్తాను మన దగ్గరికి. మమ్మీ ఏం ముగ్గెత్తవే? రథం ముగ్గేస్తారా? ఊకదేనా పూల ముగ్గయ్యి. సరే తీ. అమ్మ పూల ముగ్గద్దే, చిలకల ముగ్గేద్దాం. నీతో ఉన్నదే నాకు తలకాయ నొప్పి. అబ్బా, ఇంకోసారి ముగ్గు మలపడానికి చెయ్యి పెట్టినా అనుకో, చెయ్యి ఇరగొడతా. కాదమ్మా. మరి ఏందే బొమ్మ, అప్పటి నుంచి చూస్తాను ఇది అద్దమ్మా అది అద్దమ్మా అని బాగా బిల్డప్ కొడతాను. ఇగో నువ్వే మరి ఇయ్యి ఇటు ఇయ్యి, నాకేమైనా వేయరాదు అనుకుంటానవా? ఇది అద్దమ్మా, వేరే తెస్తా. ఎట్లా వస్తుందమ్మా? అచ్చాన్ని మొహం లెక్కనే వచ్చింది. ఓ మై గాడ్, అంత అందంగా వస్తుందా? అయితే సూపర్. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్కర్దమైతే ఎడంకాలు చెప్పించుకోటే. మాజాలు తీ సంబరం ఇటీ నేనేస్తా. ఇంకోసారి మధ్యలో డిస్టర్బ్ చేసినావు అనుకో, ఈ ముగ్గు తీసి మూతికి చంపుతా. చక్కగా నేను వేస్తా అంటే చూడు, నేను వేసినాక నువ్వు రంగులేసావు. సరే నువ్వైతే ఎయ్యు, నువ్వు వేసినాక రంగులేద్దాం మెల్లగా.
వేరే ముగ్గై. నేను ముగ్గెత్తా అంటే ఎయ్యనియ్యరు, మళ్ళా మీరేమో ఎయ్యరు. నాకు మస్తు ముగ్గులు వచ్చుచున్ను, అన్ని మర్చిపోయినా, గుర్తుకొత్తలేవు. దీన్నే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటారు. అంటే ఏతుల పడి ఎల్లెలికల పడ్డారు అంటన్నా. మేము ఎల్లెలకలేం బల్లే, మీ చక్కగా కూర్చొనే ఉన్నాం. అవును చక్కగానే కూర్చున్నాం. మాసాలు తీయులి. అక్కడ మమ్మీ అక్క ముగ్గేసుడు అయిపోయింది, కలర్లు కూడా ఎత్తాలి. మరి మన పరిస్థితి ఏంది? నువ్వు వాగే జున్ను, మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అబ్బో, ప్రాక్టీస్ మ్యాక్స్ పర్ఫెక్ట్ తెలుసా? అది మ్యాక్స్ కాదే పిసదానా, మేక్స్ అంటే మేకులు. మేక్స్ అంటే మేకలు కాదు, మేక తోకలు కాదు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే ఎంత ప్రయత్నిస్తే అంత ఫలితం ఉంటుందని అర్థం. అందుకే మీ సంక్రాంతి ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు అట్లనే ప్రాక్టీస్ చేసుకుంటుండు, మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీ ముగ్గు అయిపోతుంది. ఇగో జున్ను, ఇంతసేపు అయినావు కదా, ఒక్క నిమిషం ఆవు, మేమేం చేసినా చూసుకుంటుండు గంటే. మేము సూపర్ ముగ్గేస్తాం. ఆ ముగ్గును చూసి నువ్వు షాక్ అవుతావు. ఆల్రెడీ షాక్ అయితన్నా కదా. ఇంకా షాక్ అవుతావు. దేవుడా, మీరైతే ఫస్ట్ ముగ్గులేయులి తల్లి. ఓ అన్న, అలా కూర్చొని ఏం చేస్తానవే? ఏం చేస్తా, మీరు ముగ్గులేయంగా చూస్తా అన్న. చూసిన కాడికి మాజాలు గాని వచ్చి హెల్ప్ అయ్యి. నాకేస్తుంది తోకాని మీకు వచ్చి వెళ్ళిపోయాయి అన్న. నేను ఇక ఏం చేద్దామంటావు మరి? ఏయకు పడ్డే హారిక, మనం పువ్వుల ముగ్గులు వేసుకుందాం. సరే, మల్లె పూల, కనకంబరాల, చామంత, ఏ పూల ముగ్గేద్దామే? గుంక పువ్వు, తంగేడు పువ్వు ముగ్గేయులి. అది బతుకమ్మ అప్పుడు వేస్తాం. దేవుడా, నీ జోకులు ఆపు కానీ గులాబీ పూల ముగ్గేద్దాం పట్టు. సరే, బాగా లొల్లి పెడతారు. ఏమో నాకేం తెలుసమ్మా. ఏమో పై చూసేద్దాం, బాగా కొడతారు. ఎందుకో నవ్వుతారేం నీళ్ళు? ముగ్గు మంచి లేదు కావచ్చు. అయితే ఆగు, మంచి ముగ్గేస్తా. ఏమైంది, ముగ్గెందుకు మలిపెత్తారు? సారీ పూజక్క, మాకు ముగ్గు వేయత్తలేదు. జున్నెత్తా అంటే మేము ఆగు ఆగు అన్నాం. ఆగన్నారు, ఆగం చేసిండు. అవునా, సరే ఇప్పటికన్నా మమ్మల్ని చూసి నేర్చుకోర్రి. ఇదే జున్ను పట్రా వేద్దాం. వేద్దాం. అరే ఇంకెంతసేపు రా, మీ ముగ్గులేసుడు ఇంకా కాలేదా? మరి అయిపోయినట్టే కానీ మీరు పోయి గొబ్బెమ్మలు చేయిపోర్రి. సరేనే. ఏ బొమ్మలు దాడ కూర్చొని ఏం చేస్తా, ఈ గొబ్బెమ్మలు ఆట చేద్దాం. గొబ్బమ్మలా నాకు ఏ రాదుగా. అదేం బ్రహ్మ విద్య కాదు, నేను నేర్పుతా రాబోయ్. ఏం చేస్తాను బామ్మది? గొబ్బమ్మలు చేస్తాను. గొబ్బమ్మ లెక్క లేదు, గారెల ముద్ద కలిపినట్టు ఉంది. గారెల ముద్ద మరి నాకు ఏ రాదు. మరి అట్లా ఇటీ ఇట్లా వేయాలి. అట్లానా? ఇట్లేనా? ఇంకొంచెం. సరే కానీ ఎండి బాగా అప్పటి నుంచి కనబడతలేడు. ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేస్తలేడు. వాడా, నేను ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేస్తలేడు. పండుగల పబ్బాలు అయితే చాలు వాడు సోపతులు, తాగుడు, తినుడు, తిరుగుడు అంతే. ఆడు మీరు పోయేదాకా అత్తడో రాడో నమ్మకలేదు. చుట్టాలు వచ్చిన సోయి కూడా ఉండదు కావచ్చు. ఇంకా మీ ముగ్గులేసి అయిపోలేదా? మేము గొబ్బమ్మలు చేసిన అయిపోయింది. నాది కూడా అయిపోయింది కానీ ఇటీ నవధాన్యాలు తీసుకురాపోయింది. ఎందుకు? ఎందుక బుక్కేటందుకు బుక్కుతారా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బుక్కుతాం, బుక్కుతాం బుక్కుతాం. ఏ ఊకోర్రి పిసమోకాలు, నవధాన్యాలు ముగ్గుల గొబ్బెమ్మల దగ్గర పోసేటందుకు.
నవధాన్యాలు ఎందుకు పోతారు అక్క? మమ్మీ పిన్నోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే. పేడల పసుపు కుంకుమల యాంటీబయాటిక్లు ఉంటాయి. అందుకే మన పెద్దోళ్ళు పేడతో నలుగు జల్లి ముగ్గేసే సాంప్రదాయం పెట్టిండ్రు. సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ, మన రైతుల పండుగ. పొలాలు పండి ధాన్యం ఇంటికి వచ్చినాక రైతులు జరుపుకునే పండుగనే మన సంక్రాంతి. పాడి పశువులు పశు సంపద మంచిగా ఉండాలి, పంటలు మంచిగా వండి అందరికీ సిరి సంపదలు ఇవ్వాలి, రైతులు మంచిగా ఉండాలని జరుపుకునే పండుగనే సంక్రాంతి. అందుకే సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులు వేసుకుంటాం, ముగ్గుల గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పోసి మొక్కుతాం. స్నేహితులు బంధువులు కలిసి గాలిపటాలు ఎగరేసుకుంటారు. సాయంత్రం కాగానే విందు భోజనాలు చేస్తారు. అందుకే సంక్రాంతి పండుగ అంటే కన్నుల విందుల పండుగ. చెప్పినావు మమ్మీ. పూజీ మేము పోయి పతంగిలు ఎగరేసుకొని వస్తాం. సరే మీరందరూ పోయిరా పోరి. ఇవ్వరాక కనువిందుల సంక్రాంతి చూసిరు కదా, మీరు వచ్చినాక కమ్మని విందు చూపెడతా. సరే. మీ అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.